నా పేరు ధనాల శంకర్రావు. నేను కోడిపందలి వీధి ఏవెన్ కాలేజీ మేదిరల్లి వీధిలో ఉంటున్నాను. నాకు 2021 నుంచి అన్యాయం జరిగింది. మన ప్రభుత్వంలో ఎవరికి జరగలేని అన్యాయం నాకు ఒక్కడికే జరిగింది. ఎందుకంటే నా తల్లి జీవీఎంసీలో పనిచేస్తూ శానిటరీ డిపార్ట్మెంట్ స్వీపర్గా 38 బ్యాచ్ నెంబర్ జోన్ 4లో స్వీపర్గా పనిచేస్తున్నారు. నా తల్లి గారు డెత్ రిపోర్ట్ మార్చి వేశారు. జీవీఎంసీ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు పేరు అప్పలరాజు గారు ఇప్పుడు దాకా నా తల్లి డెత్ రిపోర్ట్ నాకు ఇవ్వలే. రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను అనుకుని ఇప్పుడు దాకా వస్తూనే ఉన్నారు. ఎవరు నాకు స్పందించలేదు, ఎవరు ఇవ్వలేదు. ఎవరు ఎంక్వైరీ లేకుండా ఎలా ఇచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఎంఆర్ఓని అడిగితే శానిటరీ ఇన్స్పెక్టర్ అన్నారు, శానిటరీ ఇన్స్పెక్టర్ అడిగితే ఎంఆర్ఓ అన్నారు. ఇలా చుట్టూ తిరుగుతూనే ఉన్నాను సార్. నాకు ఎవరు న్యాయం చేయడం లేదు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాను, వాసుపల్లి గణేష్ కుమార్ దగ్గరికి కూడా వెళ్ళాను సార్. నా తల్లి గారి డెత్ రిపోర్ట్ మార్చి వేశారు. సెకండ్ ఏంటంటే నా తల్లి గారి పేరు ధనాలి లక్ష్మి ఆధార్ కార్డులో కోన లక్ష్మిగా సృష్టించి నా తల్లి గారి ఉద్యోగాన్ని కొందరు వారి సొంత పేరుతోటి మా తల్లి గారి పేరు కోన లక్ష్మి ఎస్ఆర్లో అంటే శానిటరీ డిపార్ట్మెంట్లో మున్సిపాలిటీ స్వీపర్గా ఉండేటప్పుడు మా అమ్మమ్మ గారి పేరు కోన లక్ష్మి. దాన్ని అలా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పటిదాకా అలాగే వచ్చే ఉన్నారు సార్. ఈ గత కాలంలో ఏమైందంటే 3 సంవత్సరాలు బట్టి నేను ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను సార్. నా తల్లి గారు డెత్ రిపోర్ట్ ఇవ్వండి, నాకు క్లియర్ ఇవ్వండి, ఎవరు నాకు న్యాయం చేయడం లేదు. ఎంక్వైరీ లేకుండా ఎలా ఇచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఎంఆర్ఓ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, నా తండ్రి బతికుండగా నా తండ్రి పేరు కొట్టించి ఎవరో కోన సూర్యరావు అట, అతను ఎవరో నాకు తెలియదు సార్. మాకు తెలీదు, మా రెల్లి వీధిలో లేడు అతను. మాది చూస్తే కొండ మీద రెల్లి వీధి, వాళ్ళు చూస్తే కొత్త రెల్లి వీధి. అక్కడ నుండి వచ్చి అక్కడికి వచ్చి ఎలాగో స్థిరపడ్డారో నాకు తెలియటం లేదు. ధనాల లక్ష్మి ఉన్న ఆధార్ కార్డును కోన లక్ష్మిగా సృష్టించారు. నా తండ్రి పేరు తీసివేసి కోన సూర్యరావుని నాకు ఇచ్చారు సార్. ఇదిగో సార్ నాకు దీన్ని మీడియా ప్రజలందరూ నా బాధను అర్థం చేసుకొని ఇప్పటికైనా మీరు స్పందించి నాకు న్యాయం చేస్తారని ఎంతోమంది ఆఫీసర్లు చుట్టూ తిరుగుతూనే ఉన్నాను సార్. ఇప్పటిదాకా నాకు ఎవరు న్యాయం చేయలేదు. 3 సంవత్సరాలు బట్టి నేను నిరుద్యోగ బతుకుతున్నాను సార్. నాకంటే ఎవరు లేరు సార్. నా తల్లి పుట్టిన వారు 3, ఒక అబ్బాయి 2 అమ్మాయిలు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ అత్తరింట్లో హ్యాపీగా ఉంటున్నారు సార్, నేను తప్ప. దయచేసి నాకు న్యాయం చేస్తాను. ప్రతి ఒక్కరికి ఆఫీస్ జీవీఎంసీలో ప్రతి ఒక్కరిని 2 చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను సార్. మీకు నా ఎందుకు దయవుంచి నా తల్లి కోసం ఒక్కసారి ఆలోచించండి సార్. నేను నిరుద్యోగిని. దీన్ని జీవీఎంసీ అధికారి చుట్టూ స్పందనకు ప్రతి సోమవారం పెట్టాను సార్. 192 అప్లికేషన్లు ఉన్నాయి సార్ నా దగ్గర. 192 ప్రతి సోమవారం స్పందనకి వెళ్ళడం, సంతకాలు పెట్టడం. నేను పంపిస్తానులే అమ్మ, 15 రోజులు పడుతుంది, ఒక 4 రోజులు పడుతుంది, అలా చెప్పుకొని వస్తున్నా. కానీ ఏ అధికారం నాకు స్పందించడం లేదు. మరొకటి ఏంటంటే ప్రతి సోమవారం మన జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి 3 సార్లు వెళ్ళాను సార్. 3 సార్లు మీట్ అయితే నేను పని చేసి పెడతానమ్మా, నేను పని చేసి పెడతాను అనుకునే వస్తున్నాను. ఈ కాగితం పక్కన పెడుతున్నారు, వాళ్ళేమో కింద పెడుతున్నారు. రేపు రండి, ఎల్లుండి రానికి వాళ్ళు కూడా అలాగే చెప్తూనే ఉన్నారు. ఎంఆర్ఓ అంటున్నారు ఇంకోసారి రామని నేను చూసి పెడతాను అని చెప్తూనే ఉన్నారు. ఇదిగో సార్ నా తల్లి గారి ఆధార్ కార్డు 3 కార్డు ధనాల. ఇది స్టార్టింగ్ నుంచి మన గవర్నమెంట్ ఇచ్చిన దీంతోనే నేను తిరుగుతున్నా. కానీ ఇప్పుడు నాకు వచ్చిన ఆధార్ కార్డు చూస్తే కోన అని వచ్చింది. ఇది ఎవరు మార్చారో నాకు న్యాయం కావాలి. ధనాల ఉన్న ఆధార్ కార్డుని ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్. మరి ఇది ఎవరు చేశారో నాకు తెలియడం లేదు సార్. దీని ద్వారాగా నా తల్లిది ఉద్యోగాన్ని కొందరు అపహరించడానికి చూస్తున్నారు సార్. ఇది ఎంతవరకు న్యాయం నాకు చెప్పాలి మీరే. వాసుపల్లి గణేష్ కుమార్ దాన్ని 3 సార్లు వెళ్ళాను సార్. నేను పంపిస్తానమ్మా లెటర్ రాసి పంపించాను. చాలా రిస్క్ ఉందని చేసి పెడతానన్నారు, కానీ ఇప్పటిదాకా ఏం చేయలే. నేను గతంలో కూడా తనకి ఎన్నోసార్లు నేను చాలాసార్లు
హెల్ప్ చేసే ఉన్నాను. వాసుపల్లి గణేష్ కుమార్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇప్పటిదాకా నాకు వాసుపల్లి గణేష్ కుమార్ ఏంటి ఎంతవరకు న్యాయం చేయలేదు. 2021 4వ తారీఖు 5వ నెలలో చనిపోయారండి. ఆ రోజు నుండి ఈ రోజు దాకా మేము జీవీఎంసీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. హెల్త్ కూడా ప్రాబ్లం అయిపోతుంది మాకు. నెక్స్ట్ మా ఆయన జాబ్ కూడా మానేసి మేము కష్టపడితేనే మేము తినగలం, లేకపోతే లేదు. అలాంటిది మా ఆయన పని మానుకొని అలా తిరుగుతున్నాం అత్తగారి డబ్బుల కోసం, జాబ్ కోసం. మేము ఆధార్ కార్డు డూప్లికేట్ ఆధార్ కార్డు చేశారు. దాంతో ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ తీసుకొని జాబు అమౌంట్ తీసుకోవాలని చూస్తున్నారు. మాకు అన్యాయం జరుగుతుందండి. దానికి మీరే న్యాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చాం మేము. మరి జీవీఎంసీ అని ఉందండి, దాంట్లో 2021 అని ఉంది. మరి ఎవరు మార్చారో కూడా మాకు తెలియదు. అది ధనాలా ఉన్నదానికి కోనాగా మార్చారు. మా మాయగారి పేరు యాజ్రి, ఆ పేరు తీసేసి సూర్యారావు అని పేరు పెట్టారు. నెక్స్ట్ డోర్ నెంబర్ కూడా 17-15 డోర్ నెంబర్ తీసేసి 17-14 డోర్ నెంబర్కి ఇచ్చారు. ఒక దగ్గర చనిపోతే ఇంకో దగ్గర చనిపోయినట్టుగా డెత్ ఇచ్చారు. మా ఇంట్లో చనిపోతే వేరే వాళ్ళ ఇంట్లో చనిపోయినట్టుగా ఇచ్చారు. అది ఎంక్వైరీ లేకుండా. ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ అంటే ఆవిడకి ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది లేకుండా ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ ఎంక్వైరీ చేయకుండా ఇవ్వరు. కాగితం వేసాం మేము. కాగితం వేస్తే మీ ఆయన గారు సంతకం లేకుండా, ఎంక్వైరీ లేకుండా మేము ఇవ్వమమ్మా అని చెప్పారు. కానీ ఇద్దరు పేర్లు పెట్టేసి ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ ఇచ్చారు. అది అలా ఇవ్వకూడదు కదండి. ఆవిడ ఎంతమంది సంతానం అయితే అంతమంది ఉండాలి కదా.